ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు అనే పుస్తకము సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 31వ తారీఖు సందేశము. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. శిష్యులు ప్రభువు పరలోకమునకు ఆరోహణమైన దానికి సాక్షులైరి. వారు ఆకాశం వైపు చూచుచుండగా ఇద్దరు మనుషులు వచ్చి వారితో, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? తిరిగి వెళ్ళి మీరేమి చూచితిరో అది మనుషులతో చెప్పుడి. మీరు ప్రభువు పరలోకమునకు ఎక్కిపోవుట ఎలాగూ చూచితిరో మరలా ఆయన ఆ రీతిగానే వచ్చునని వారితో చెప్పుడి అని చెప్పిరి. శిష్యులను తన రెండవ రాకడ కొరకు సిద్ధపరచుటకై చివరిసారి ప్రభువు బేతనీయకు వెళ్ళెను. ప్రభువు రెండవ రాకడను గురించి సువార్తలలోను పత్రికలలోను 365 వచనములున్నవి. ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును రాకడను జ్ఞాపకము చేసుకొనుటకే ప్రభువు దినమున మనము బల్ల చుట్టూ కూడుకొనుచున్నాము. ప్రభువు రాకడను మనము జ్ఞాపకం చేసుకొనుచు ఆ రాకడకు సిద్ధపడవలెనని అనేకులను మనము హెచ్చరించుచు యేసుక్రీస్తు ప్రభువును గురించిన సువార్తను అనేకులకు ప్రకటించవలెను. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.